నమస్తే అండి, నేను డాక్టర్ హర్షవర్ధన్, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్. క్యాటరాక్ట్ సర్జరీ లేదా శుక్లాల ఆపరేషన్కి ముఖ్యమైన స్టెప్ ఐఓఎల్ పవర్ క్యాలిక్యులేషన్. ఐఓఎల్ పవర్ అంటే ఇంట్రాఆక్యులర్ లెన్స్. క్యాటరాక్ట్ లేదా శుక్లం అంటే కళ్ళల్లో ఉన్న లెన్స్ మసకైపోతుంది. మనకి న్యాచురల్గా పుట్టుకతో వచ్చిన లెన్స్ మసకైపోతుంది. ఆ మసకపడిన అద్దంని క్లీన్ చేసేసి ఇంకొక లెన్స్ పెట్టాలి. పెడితే కానీ మనకి క్లారిటీ రాదు. ఈ లెన్స్ పెట్టడానికి అందరం ఒకలాగా కాదు కాబట్టి ప్రతి కన్ను ఒకలాగా కాదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క లెంత్ కానీ కర్వేచర్స్ కానీ వేరియేషన్స్ ఉంటాయి. ఎవరి కన్నుకి తగ్గట్టు ఎంత లెన్స్ పవర్ పెట్టాలి అనేది చాలా ముఖ్యమైన స్టెప్. దీని ద్వారా పూర్తిగా కళ్ళజోడే లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీఆర్ మినిమైజింగ్, మనం మ్యాక్సిమం కళ్ళజోడు పవర్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నం. సో ఈ టెక్నాలజీని ఏ స్కాన్ అంటాం. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ పవర్ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఎవరికైతే మనం స్కాన్ చేయాలనుకుంటున్నామో అది సీటింగ్ పొజిషన్ ఇట్లా ఉంటుంది. సో డేటా అంతా ఈ స్క్రీన్లో ఎంటర్ చేసుకుంటాం. పేషెంట్ డీటెయిల్స్ కానీ ఏ కన్ను ఎట్లా అనేది ఇందులో తెలిసిపోతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ స్కాన్ ద్వారా ఆటోమేటిక్గా డేటా అంతా క్యాప్చర్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా మాన్యువల్గా ఏమీ చేయము. సో మాన్యువల్గా చేస్తున్నప్పుడు అక్యురసీ అనేది ఉండదు, కరెక్ట్గా రాదు. ఈ టెక్నాలజీ ద్వారా మాన్యువల్గా ఏమి ఉండదు కాబట్టి ఆటోమేటెడ్గా డేటా అంతా క్యాప్చర్ చేసుకొని ఇలా ప్రింట్అవుట్ ద్వారా మనకి వచ్చేస్తుంది. సో ఈ ప్రింట్అవుట్లో ఎటువంటి లెన్స్ పెట్టాలనుకుంటున్నామో, ఏ లెన్స్ మోడల్ కావాలి, మోనోఫోకలా బైఫోకలా, ఇవన్నిటిని బట్టి ఎంత పవర్ పెట్టాలనేది మనకి ఇక్కడ క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఈ లెన్స్ పవర్ అనేది చాలా ముఖ్యమైన స్టెప్ క్యాటరాక్ట్ సర్జరీలో. ఈ టెక్నాలజీ ద్వారా మనం బెస్ట్ అక్యురేట్ రిజల్ట్స్ని తీసుకురాగలుగుతాం.